Welcome to NEET Zoology Tutorials by Revati. In this video, we are going to discuss about difference between prokaryotic and eukaryotic cell. అంటే prokaryotic cell కి eukaryotic cell కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. Prokaryotic cell and eukaryotic cell. Okay. Prokaryotic cell and eukaryotic cell. ఇక్కడ ప్రో అని అంటే మనం బయాలజీలో చదువుకునేటప్పుడు ఎక్కడైనా సరే ప్రో అనేటువంటి టర్మ్ వచ్చింది అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ అని చెప్పేసి. ప్రో మీన్స్ ఫస్ట్. క్యారియాన్ అంటే న్యూక్లియస్. ఓకే, అలాగే యు అంటే ట్రూ అని. ఎక్కడైనా సరే మనం యు అనేటువంటి టర్మ్ యూజ్ చేస్తున్నాం బయాలజీలో అంటే దానికి మీనింగ్ ట్రూ అని. అలాగే క్యారియాన్ అంటే న్యూక్లియస్ అని. ఓకే, ప్రోకారియోటిక్ సెల్ అంటే ఫస్ట్ న్యూక్లియస్ కలిగినటువంటి సెల్. అదే యూకారియోటిక్ సెల్ అంటే ట్రూ న్యూక్లియస్ కలిగినటువంటి సెల్ని యూకారియోటిక్ సెల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం ప్రోకారియోటిక్ సెల్కి యూకారియోటిక్ సెల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ అనుకుందాం. దిస్ ఈజ్ అ సెల్. ఇన్సైడ్ ద సెల్ the nucleus is present. So this is nucleus. సో ఈ న్యూక్లియస్తో పాటుగా లోపల మైటోకాండ్రియా ఉంటాయి, అలాగే గోల్గి apparatus, అలాగే లైసోజోమ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి సెల్యులర్ ఆర్గనెల్స్. ఇక్కడ ప్రొకారియోటిక్ సెల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ న్యూక్లియస్, ఈ మైటోకాండ్రియా, లైసోజోమ్స్, గోల్గి ఆపరేటస్ మధ్య ఎలాంటి బ్యారియర్ ఉండదు. న్యూక్లియస్తో పాటుగానే ఇవి కూడా ఉంటాయి. అలాగే యూకారియోటిక్ సెల్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ అనుకుంటే, సో ఇక్కడ కూడా సెల్ లోపల న్యూక్లియస్ ఉంటాను. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సెల్ లోపల కూడాను మైటోకాండ్రియా, ఓకే, lysosomes, Golgi apparatus, ఓకే, ఇలాంటి సెల్యులర్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఇక్కడ సెల్యులర్ ఆర్గనెల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా సెల్యులర్ ఆర్గనెల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద న్యూక్లియస్. మరి ఈ ప్రోకారియోటిక్ సెల్కి యూకారియోటిక్ సెల్కి డిఫరెన్స్ ఏంటి అంటే యూకారియోటిక్ సెల్లో అంటే ట్రూ న్యూక్లియస్ కలిగినటువంటి సెల్స్లో న్యూక్లియస్ని కవర్ చేస్తూ ఒక ప్రొటెక్టివ్ మెంబ్రేన్ ఉంటుంది. దాన్ని న్యూక్లియర్ మెంబ్రేన్ అంటాం. సో దిస్ ఈజ్ న్యూక్లియర్ మెంబ్రేన్. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి మా? హియర్
nucleus is not covered by nuclear membrane. Okay, or we can write nuclear membrane is absent. Okay, all the operators are in contact with the nucleus. అదే ఇక్కడ యూకారియోటిక్ సెల్లో చూసినట్లయితే ఇది ట్రూ న్యూక్లియస్ కలిగినటువంటి సెల్ కదా, అంటే న్యూక్లియస్ ఈస్ కవర్డ్ బై న్యూక్లియర్ membrane. Okay, or nuclear membrane is present. Okay, so this is the simple difference between the prokaryotic cell and eukaryotic cell. Here it is not covered by nuclear membrane, here it is covered by nuclear membrane. Okay, so I hope you understand the difference between prokaryotic cell and eukaryotic cell. If you like the video, please like, share and subscribe my channel. Thanks for watching.